ఉద్యమాలను రద్దు చేస్తూ ఒక సర్క్యులర్ను జారీ చేసింది. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఉస్మానియా విద్యార్థులు నిరసన చేపట్టారు. ప్రస్తుతం నేను ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఇక్కడ ఒకవైపు దాన్ని నిరసన చేస్తున్నప్పటికీ వాళ్ళని పోలీసులు కట్టడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాల గడ్డ, అలాంటిది సర్క్యులర్ జారీ చేశారు. ఏమంటారు దీనిపైన? ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఎక్కడ అన్యాయం జరిగినా, ప్రపంచంలో ఎక్కడ ఎంత దారుణాలు జరిగినా, లేకపోతే స్పందించే హృదయంగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కనీసం స్పందించే హృదయాన్ని కోల్పోయేటట్టుగా వీసీ నిరంకుశ పాలనని కొనసాగిస్తూ ఇచ్చినటువంటి ధర్నాలు, ఎలాంటి ధర్నాలు చేయకుండా, ఎలాంటి రాస్తారోకోలు చేయకుండా, ఎలాంటి నినాదాలు చేయకుండా మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి వీసీ కానీ, అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నియంకృత పాలనని కొనసాగిస్తుంది. ఒక తుగ్లక్ పాలనని చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తుంది ఏంటంటే, మాకు పోరాడే హక్కు ఉన్నది, మాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 19 ప్రకారం మాకు స్పందించే హృదయాన్ని, ఒక భావ ప్రకటన స్వేచ్ఛని ఇచ్చినటువంటి మా స్వేచ్ఛని హరించే ప్రయత్నం చేస్తున్నటువంటి వీసీ గారు, మీరు ఈ భారతదేశంలోనే కాదు, ఈ ప్రపంచ దేశంలోనే ఈ భారతదేశం కోసం పోరాటం చేస్తున్నప్పుడు వందే భారత ఉద్యమం కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ బాధ్యత ఉంది. అలాగే తొలిదశ ఉద్యమం కానీ, తెలంగాణ మలిదశ ఉద్యమం కానీ, రైతాంగ పోరాటం కానీ ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో కనీసం నినాదాలు చేయొద్దు, మీరు కనీసం రాస్తారోకో చేయొద్దు, ధర్నాలు చేయొద్దు, మీరు స్పష్టించొద్దు అంటే పురుగులు అన్నం పెట్టిన తినాలా మేము, మీరు బ్లేడ్లు వస్తున్న తినాలా మేము అంటే, మేము ప్రజాపాలన అంటున్నారు. ప్రజాపాలనలో ఉన్నామా, తుగ్లక్ పాలనలో ఉన్నామని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మేము ప్రశ్నించే హృదయంగా, ప్రశ్నించే విద్యార్థులుగా, ప్రశ్నించే గొంతుగా మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోరాడుతుంటే, ఇప్పటికీ మాకు నియంత్రిత పాలనతో పోలీసులను ఏర్పాటు చేసి మమ్మల్ని అరెస్టు చేపిస్తూ మా యొక్క గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి వీసీ గారు, వెంటనే మీ యొక్క సర్కిల్ని వెనక్కి తీసుకోకపోతే మేము ఎంతటికైనా పోరాటం చేసి మేము రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థి లోకంగా గడపకి వెళుతూ, మేము ప్రతి ఇంటికి వెళ్తూ, ప్రతి పల్లెకు వెళ్తూ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తామని, లేని ఎడల మేము మీ ఇంటిని కూడా ముట్టనిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం చేస్తామని ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థుల పక్షాన మేము తెలియడం జరుగుతుంది. సర్కులను రద్దు చేయకపోతే ఏం చేస్తారు? మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మేము ఈ నెల 13వ తారీఖు నాడు వీసీ గారు విడుదల చేసినటువంటి రేవంత్ రెడ్డి డైరెక్షన్లో వీసీ గారు నియంతృత్వ సర్క్యులర్ను ఈ నెల 13వ తారీఖు రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకాలు, నిరసనలు, బంద్లు, అరెస్టులు చేస్తున్నప్పటికీ కూడా ఇలా ఈ ప్రభుత్వం ఒక మొద్దు నింతలతోని వ్యవహరిస్తూ ఉన్నది. ఇంతవరకు చర్చకు రాకపోవడం, ఈ అంశం పైన పట్టించుకోకపోవడం ఇది సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పాలన నడుస్తున్నామని ఈ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉన్నది. మేము భవిష్యత్తులో ఇదే విధంగా ఈ మొద్దు నిద్రతో పోతే, ఈ అంశం పైన రేవంత్ రెడ్డి గారు మాట్లాడకపోతే, దీనిపైన స్పందించకపోతే రానున్న రోజులలో మేము మిలిటెంట్ పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము. మేము తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా ఏ విధంగానైతే మేము ఉద్యమ పరిధితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి రానున్న రోజులలో మేము అసెంబ్లీ ముట్టడి కావచ్చు, ఇలా మంత్రుల నివాసాల ముట్టడి కావచ్చు, ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారి నివాసాన్ని కూడా మేము ముట్టడించడానికి వెనక బోమని మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బిడా రేవంత్ రెడ్డి, నువ్వు ప్రజాపాలన ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో నుంచి నువ్వు ఎలక్షన్ల ముందు ఎన్నో సభలు పెట్టుకొని ఇలా గద్దెనెక్కినావు. అదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇలా నిన్ను రియంబర్స్మెంట్ కోసము, స్కాలర్షిప్ల కోసము, నాణ్యమైన భోజనం కోసము ఇలా గురుకులాలలో 48 మంది చచ్చిపోతే, విద్యార్థులు చచ్చిపోతే వాళ్ళ గురించి మేము ప్రశ్నిస్తామన్న నిబంధనతోనే ఇలా విద్యార్థులను గొంతు నొక్కే ఉద్దేశంలో భాగంగానే వీసీ గారితో ఈ మీ ఒక నియంతృత్వ ఇవాళ మాకు రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా ఈ సర్క్యులర్ను జారీ చేసినాం. ఈ బేషరత్గా ఈ సర్క్యులర్ను మీరు వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజులలో ఉద్యమాలు చేయక తప్పదు, మీ ప్రభుత్వాన్ని దించక తప్పదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యార్థులకు ఎక్కడ సమస్య వచ్చినా ఉస్మానియా నుంచి ఉద్యమం మొదలవుతుంటుంది. అలాంటి ఉద్యమాలని నిలిచేయాలంటూ కూడా ప్రభుత్వం తీసుకుని ఏం చెప్తారు దీనిపైన? మేము ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి నిరంకుశమైనటువంటి సర్కులర్ ఏదైతే ఉన్నదో దానికి వ్యతిరేకంగా, దాన్ని రద్దు కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆల్ విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన శిక్షణ చేయడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజాపాలన చెప్పుకొని 6 గ్యారంటీలు ఇచ్చి 7వ గ్యారంటీగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా మేము పరిపాలిస్తాం
చేస్తామని చెప్పుకున్నటువంటి మీరు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కుని చేసే విధంగా ఎమర్జెన్సీ పాలనగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాకీల పాలన ఈరోజు మీరు చూస్తున్నటువంటి సందర్భం. అంటే ఇది కాంగ్రెస్ పాలన, ఇది కాదు, ఇది కాకీల పాలన, ఇది ఎమర్జెన్సీ పాలనగా కాంగ్రెస్ అంటేనే ఎమర్జెన్సీ పాలన అనే విధంగా ఈరోజు తలపిస్తున్నటువంటి సందర్భం. పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఏమంటాడో రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, ఈరోజు అంబేద్కర్ చిత్రపటాన్ని పట్టుకొని ఈరోజు రాజ్యాంగం పరిరక్షణ పెట్టాలి, కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగాన్ని పరిరక్షించలేదని అక్కడ అంటాడు. అంటే కాంగ్రెస్ పార్టీ దండవైఖరిగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఏ విధంగా పరిపాలన కొనసాగుతుంది, 16 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఈరోజు ఎమర్జెన్సీ పాలన, అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు అనే విధంగా రైతుల మీద బేడీలు, వికలాంగులు విద్యార్థుల వాళ్ళ సమస్యలను అడిగితే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో అనేకమైనటువంటి పోరాటాలకు నిలమైనటువంటి యూనివర్సిటీ, అనేక ఉద్యమాలకు నిలమైనటువంటి యూనివర్సిటీ, వందే మాతర ఉద్యమం మొదలుకొని సాయుధ రైతాంగ పోరాటము, మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనేకమైన పోరాటాలకు నిలమైన యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ గడ్డకు సంఖ్యలేసే విధంగా అంటే బిడ్డ నేను రాబోయే రోజుల్లో నిన్ను గుడ్డలు కూడా తీసి కొడతాము, అవసరం ఉన్నప్పుడు ఓడమల్లప్ప, అవసరం తినక బోడమల్లప్ప, ఇదే జనజాతర పేరు మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మీరు పొంగనాలు కొట్టి రేవంత్ రెడ్డి గారు మీరు అనేకమైనటువంటి హామీలు చిరుగా యూనివర్సిటీని అధ్యస్తా మంచిగా అనేకమైనటువంటి విద్యా సంస్థలు నెలకొల్పుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. అధికారం వచ్చిన తర్వాత ఈరోజు నువ్వు ఏం పరిపాలన చేస్తున్నావా? అరాచకమైన పరిపాలన, అడుగుతే కేసులు, అక్రమంగా ఈరోజు చేస్తున్నటువంటి పాలన, తెలంగాణ సభ్య సమాజం తలదించుకున్న విధంగా, ఎక్కడైతే అడిగితే అక్కడ ప్రశ్నించే కేసుల విధంగా ఈరోజు అప్రజాస్వామికమైన పరిపాలిస్తున్నటువంటి సందర్భం. అయ్యా రాహుల్ గాంధీ గారు మీరైనా చెప్పండి, ఈ నరరూప రాక్షసినటువంటి రేవంత్ రెడ్డి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో విలేతాండం చేస్తా ఉన్నాడు? 100% డెఫినెట్గా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా ఒకటే హెచ్చరిస్తున్నాం, తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏదైతే మీరు అక్రమంగా సర్కులర్ తీసుకొచ్చిరో వెనుక తీసుకుపోయే రాబోయే రోజుల్లో మిలిటెంట్ పోరాటాలు కూడా బీఆర్ఎస్ విద్యార్థి ముందుంటుంది. వెంటనే ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీని అడ్డం పెట్టుకొని అధికారాన్ని పొందిన రేవంత్ రెడ్డి గారు, అదే ఉస్మానియా యూనివర్సిటీని నీ పతనం స్టార్ట్ అయింది బిడ్డ, నిన్ను గుడ్డలు కూడా తీసే కొట్టేదాకా దగ్గర మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి. అందుకే ఎందుకు ఆక్రోశం అంటే ఎన్నడూ సంఖ్యలు లేదు ఉస్మానియా యూనివర్సిటీకి. అనేకమైనటువంటి ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా స్పందించేది ఉస్మానియా గడ్డ. ఈ గడ్డ నుంచి స్పందించే ఎవరైనా సమస్యలు పరిష్కారయ్యే విధంగా కోరుకుంటారు. కాబట్టి 100% డెఫినెట్గా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటం ఆగదు. 100% డెఫినెట్గా మీరు వెనుక తీసుకున్నాక మా పోరాటం ఆగదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ ఈ మధ్య రీసెంట్గా చాలా ఇష్యూస్ కూడా వస్తున్నాయి. ఒకవైపు రైస్లో బ్లేడ్స్ ఇవన్నీ వస్తున్నాయి. అయినప్పటికీ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఏ విధంగా చూస్తారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో పాటు ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్య వైఖరిని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ పుట్టి దాదాపు 107 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఇలాంటి అప్రజాస్వామిక ఆర్టికల్ను ఎప్పుడు చూడలేదు. కనీసం మేము భారత రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్ 19 ప్రకారము రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థి సమస్యలపై స్పందించే ప్రాథమిక హక్కును మార్చి 13వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసినటువంటి ఆర్టికల్ నిషేధిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ వెలువరించిన ఆ యొక్క సర్క్యులర్ నిషేధిస్తున్నది. ఇది భావ ప్రకటన స్వేచ్ఛను నిషేధిస్తున్నది. ఆర్టికల్ 19 ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు ధర్నాలు చేసుకునే హక్కు భారత ప్రజలకు ఉంటుంది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు భారత ప్రజలం కావా? ఉస్మానియా యూనివర్సిటీలో ఈ స్కాలర్స్, రీసెర్చ్ స్కాలర్స్, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ భారతదేశంలో భాగస్వామ్యం కాదా? మాకు భారత రాజ్యాంగం వర్తించదా? ఏమని చెప్పదలుచుకుంటున్నారు? ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్న వీసీ గారు, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరే చెప్పారు కదా, మేము 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేస్తాము, ప్రజాపాలన ప్రభుత్వ పాలన మీరే చెప్పారు కదా. మరి కనీసం ఇక్కడ మేము ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏదైతే ఆ రోజు మార్చి 13వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీ ఎలాంటి నిరసనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, రాస్తారోకలు కావచ్చు చేసుకునేటందుకు వీల్లేదని చెప్పి ఏదైతే మీరు సర్క్యులర్ జారీ చేశారో ఆ సర్క్యులర్ వెంబటే వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులుగా, విద్యాసంఘ నాయకులుగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసనలు ధర్నాలు చేస్తూ ఉంటే ఇంతవరకు ఈరోజు దున్నపోత మీద వర్షం కూడా స్పందించకుండా ఎట్లా అయితే ఉంటుందో అలాగనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, యూనివర్సిటీ యాజమాన్యం కావచ్చు ఈరోజు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. ఈరోజు ప్రజాప్రభుత్వంలో రాజ్యాంగంలో ఈరోజు ఉన్నటువంటి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు దృష్టికి ఈరోజు ప్రజాప్రతినిధులు ఈరోజు అసెంబ్లీ వేదికగా ఆ సర్క్యులర్ గురించి మీ దృష్టికి తీసుకెళ్తే ఇంతవరకు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. గౌరవ ముఖ్యమంత్రి గారు
తక్షణం మీరు స్పందించాలి. ఎందుకంటే కేవలము విద్యార్థి లోకం స్పందించబట్టుకనే కేవలం 2% యొక్క పర్సెంటేజ్ తోటి ఈరోజు ప్రభుత్వానికి మీరు ఎక్కారు. అదే విద్యార్థులను గమనిస్తూ ఉన్నది. కాబట్టి తెలంగాణ విద్యార్థులను గమనించాలి, ఈ నిరంకుశ పాలన గమనించాలి. మీరు ఏదైతే 2% యొక్క ఓటు బ్యాంక్ తోటి గద్దెనెక్కారో అదే విద్యార్థులకు 2% తోటి ప్రభుత్వాన్ని గద్దెదించే దిశగా మేమందరం ఆ కార్యాచరణ మేము ముందుకు తీసుకెళ్తాం. తక్షణమే సర్క్యులర్ వెనక్కి తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా యూనివర్సిటీ వాతావరణం కాపాడాలి. లేకపోతే ప్రభుత్వం గద్దెదించే వరకు ఇక్కడి నుంచి ఉద్యమ కార్యాచరణ మొదలు పెడతాం సందర్భంగా తెలియజేస్తాం. 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీని తాజాగా ఒకవైపు ఇక్కడ ఉద్యమాలను నిషేధిస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఈ సర్క్యులర్ని వెంటనే రద్దు చేయాలంటే అటు ఉస్మానియా విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు ఈ రోజు నిరసన చేపట్టారు. మొత్తం మీద ఒక ఉద్రిక్తవాదం అటు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఉద్యమాల గడ్డగా పేరొందిన అలాంటి ఉస్మానియా యూనివర్సిటీని మొత్తం అంచివేసే విధంగా చేశారంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమంటారు సర్క్యులర్ మేడం? ఈ సందర్భంగా ఇంత పెద్ద ఉధృతి ఎందుకున్నది ఉస్మానియా యూనివర్సిటీలో? ఎందుకు మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం? ఎందుకు ఉస్మానియాలో అన్ని సంఘాలు ఎర్రటి ఎండలో కాలుతున్న ఈ ఎండలో మేము ఎందుకు మాట్లాడుతున్నాం? గమనించాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? బుద్ధి ఉన్నదా ఈ ప్రభుత్వానికి? విద్యార్థుల ఓట్లతో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు కొట్లాడితే తెలంగాణ వచ్చింది. ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు బయటికి రావాలి, చెప్పాలి. ఓయూ విద్యార్థుల మీద చిత్తశుద్ధి లేదా మీకు? అయ్యా ఓ యూనివర్సిటీ వీసీ గారు మీరు బయటికి రావాలి. చిత్తశుద్ధి లేదా? యూనివర్సిటీలో విద్యార్థి సమస్యల మీద మాట్లాడొద్దంట, ప్రశ్నించొద్దంట, గొంతెత్తొద్దంట. మరి ప్రశ్నించకుండా, మాట్లాడకుండా, గొంతెత్తకుండా ఆనాడు తెలంగాణ ఎట్లా వచ్చింది? ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడితే తప్పలేదు. ఉస్మానియాలో వందే మాతర ఉద్యమం జరిగింది, తెలంగాణ ఉద్యమం జరిగింది. అనేక ప్రజాస్వామిక ఉద్యమాలకు ఉస్మానియా వేదిక అయింది. అనేక అస్తిత్వ ఉద్యమాలకు ఉస్మానియా యూనివర్సిటీ వేదిక అయింది. ఓయూ అందరికీ తల్లి లాంటిది. ఇట్లాంటి తల్లి ఊపిరి తీయాలని చూస్తే, ఉస్మానియా యూనివర్సిటీ తల్లి ఊపిరి తీయాలని చూస్తే మా అందరి ఊపిరి పోసైన ఉస్మానియా యూనివర్సిటీ తల్లిని కాపాడుకుంటాం. ఓయూను కాపాడుకునే క్రమంలో దళిత, బహుజన, వామపక్ష, మైనారిటీ అదేవిధంగా ప్రతిపక్ష అన్ని సంఘాలు ఏకమై మరో తెలంగాణ ఉద్యమం ఎట్లయితే జరిగిందో అదే ఉద్యమం లాగా మరో పోరాటానికి చేయడం కోసం మేము పోరాడతామని మన ఆర్టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ సర్క్యులర్ ఏం రద్దు చేయలేదు. ఈ నెల 13 తారీఖున ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారు ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యల గురించి ఏం పోరాటాలు చేయొద్దు, ఏ స్లోగన్స్ చేయొద్దు, ఏ నినాదాలు నినదించొద్దని ఉస్మానియా యూనివర్సిటీ గారు సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఈ సర్క్యులర్ని ధర్మ స్టూడెంట్స్ యూనియన్గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నిరసన తెలుపుకునే హక్కు కావచ్చు, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు కావచ్చు, మా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు, మా పోరాటాలను, మాకు కావాల్సినటువంటి హక్కులను సాధించుకోవడం కోసం, మా విద్యార్థుల సమస్యలను ప్రభుత్వానికి కానీ ఇక్కడ యూనివర్సిటీ యంత్రాంగానికి చెప్పుకోవడం మా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారు కాలరాస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు అనేక ఉద్యమాలకు ఊపిరయ్యింది ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు తెలంగాణ ఉద్యమం కావచ్చు, వందే మాతర ఉద్యమం కావచ్చు, అనేక ఉద్యమాలకు ఊపిరైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇటువంటి ధర్నాలు చేయొద్దు, రాస్తారోకలు చేయొద్దు, స్లోగన్స్ ఇవ్వద్దు అనేది అప్రజాస్వామికమైనటువంటి చర్య. ఈ చర్యను వెంటనే వీసీ గారు వెనక్కి తీసుకోవాలి. లేదంటే రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఇప్పటికీ 15 రోజులు గడుస్తున్నా మేము మా పోరాటాన్ని అనేక రూపాల్లో ధర్నాలు చేసినాం, వినతి పత్రాలు ఇచ్చినాం, రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, రాస్తారోకాలు చేసినాం. అయినా కానీ ఎటువంటి స్పందన లేదు. వీసీ గారు కనీసం తనకి వినబడినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అదేవిధంగా ధర్మ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేయడం జరిగింది. మరి యొక్క సర్క్యులర్కు ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా లేదా అని ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే మాట్లాడుతూ 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీకి మేము మొదటిసారిగా దళితుడిని వీసీ చేసినామని గర్వంగా చెప్తున్నారు కదా. మరి ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఇచ్చినటువంటి సర్క్యులర్లో ధర్నాలు చేయొద్దు, ఉస్మానియా యూనివర్సిటీలో స్లోగన్స్ ఇవ్వద్దు, నిరసనలు చేయొద్దు, పోరాటాలు చేయొద్దు అనే ఈ యొక్క సర్క్యులర్ వెనుక మీ హస్తం ఖచ్చితంగా ఉందని ధర్మ స్టూడెంట్స్ యూనియన్గా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ యొక్క సర్క్యులర్ని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఉస్మానియా యూనివర్సిటీతో వీసీ గారితో మాట్లాడి ఈ సర్క్యులర్ని వెంటనే వెనక్కి తీసుకునేటట్టుగా మీరు చేయాలని, లేకపోతే రాబోయే రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కేవలం నిరసన దీక్ష మాత్రమే చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఐక్య విద్యార్థి సంఘాలు అదేవిధంగా ధర్మ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఉద్యమాలను నిషేధిస్తూ జారీ చేసిన సర్క్యులర్ని ఏమంటారు దీనిపైన?
రిజిస్టర్ పేరుతోటి ఈ నెల 13వ తారీఖున విడుదల చేసిన ఈ అప్రజాస్వామిక సర్క్యులర్ని ఆల్మాల స్టూడెంట్ అసోసియేషన్ ఓయూ అధ్యక్షునిగా మేము ఖండిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ అప్రజాస్వామిక సర్క్యులర్ను రద్దు చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలోని విద్యార్థులకు నోటిఫికేషన్ల విషయంలో కానీ ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ నిర్లక్ష్యంగా వివరించి విద్యార్థులు కానీ నీళ్లు నిధులు నియామకాలని ట్యాగ్లైన్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అన్నింటిని విస్మరించడం చేపట్టి ఈ గత ప్రభుత్వం విద్యార్థులను విస్మరిస్తుంది చేపట్టే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయ విద్యార్థులంతా ఐక్యమై ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెకెక్కించినాం. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు విద్యార్థులపై ఉక్కుపాదం పెట్టి ఈ రిజిస్టర్ పేరుతోటి సర్క్యులర్ విడుదల చేసి విద్యార్థులు నిరసనలు కానీ ధర్నాలు కానీ రాస్తారోకోలు చేయొద్దని విద్యార్థులను ఎక్కడెక్కడ అరికట్టాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బేషరతుగా ఈ సర్క్యులర్ను రద్దు చేయాలని కోరుకుంటున్నాం. సో మొత్తం మీద ఏదైతే మొన్న జారీ చేసినటువంటి సర్క్యులర్ వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఉస్మానియా మొత్తం పోరాటాలకు నిలువైనటువంటి ఉస్మానియా గడ్డపైన ఈ విధంగా ఒకవైపు రాస్తారోకలు కావచ్చు, ధర్నాలకు ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వకుండా ఈ విధంగా సర్క్యులర్ జారీ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. మా ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా విద్యార్థుల గొంతును అణచివేస్తున్నారు. దీనిపైన వెంటనే ఒకవైపు ప్రభుత్వం దృష్టి పెట్టారు. దీన్ని వెంటనే రద్దు చేయాలంటే ఏదైతే సర్క్యులర్ జారీ చేసినా ఆ సర్క్యులర్ని వెంటనే రద్దు చేయాలి. ఒకవేళ రద్దు చేయకపోతే మేము వెంటనే కార్యాచరణ రూపొందిస్తాము. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఇష్టపడిందో అది అలాంటి ఉద్యమం మరోసారి ఇక్కడ చేస్తామంటూ వాళ్ళు ఒకవైపు ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెన్ జాబర్తో కలిసి శిల్ప ఆటవే హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.